వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు మంత్రి. గత టీడీపీ ప్రభుత్వంలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్ల వెనక్కు తీసుకుపోయిందన్నారు. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. జగన్ కు వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదన్నారు. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పనిచేస్తున్నామన్నారు మంత్రి నిమ్మల. మరి ఈ రోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకంటే ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మొన్న 12,157 కోట్ల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన మరి బడ్జెట్ ఎలిగేషన్ ఏదైతే ఇచ్చి సహకరించారో దానితో ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఏదైతే ఈ డయాఫ్రమ్ వాళ్ళు కూడా ఈ జనవరి నెలలోనే ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు ఏప్రిల్ నెలలో దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మరి ప్రారంభించుకుని 2027 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాను ఏదైతే ఈ యొక్క మెయిన్ డ్యామ్ కు సంబంధించి, అదేవిధంగా R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు నిర్మాణం ఎంతమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమైన ఆలోచనతోటి మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 830 కోట్ల రూపాయలు నిర్వాసితులు కూడా డైరెక్ట్ గా ఎవరో దళారు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి పంపించినటువంటి పరిస్థితి. అంటే 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు మళ్ళీ 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆ నిర్వాసితులకి సాయము, అందులో ఆర్థిక ఇవ్వాల్సినటువంటి ఆ ప్యాకేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ కాలనీలు, పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకంటే ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ